సిలువ వేయబడినటువంటి వ్యక్తికి కొన్ని లక్షణాలు ఉంటాయి. తన ఇష్టానుసారంగా తన చేతులు తన కాళ్ళు కదపలేడు. సిలువ వేయబడిన వాడు తన ఇష్టానుసారంగా తన కాళ్ళు తన చేతులు కదపలేడు. దీన్ని బట్టి మనకు అర్థమైపోయింది ఎంతమంది సిలువ వేయబడిన క్రైస్తవులు ఉన్నారో, సిలువ వేయబడిన వారు ఉన్నారు. ఒకరిని కొట్టాలనిపిస్తుంది కానీ కొట్టలేం. ఎందుకు? మన చేతులు సిలువకుంటే కొట్టగలవా? ఒకరిని ఏదో చేయాలనిపిస్తుంది, ఏం చేయలేము. మనం సిలువకు వేయబడ్డాం. నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించకపోవడమే సిలువ వేయబడడంలో ఉన్న మర్మం. నా ఇష్టము కాదు తండ్రి, నీ ఇష్టమే జరుగును కాక. ఒకరిని తిట్టాలనుంది, ఒకరు కొట్టాలనుంది, ఒకరి మీద హెచ్చించుకోవాలనుంది, ఒకరు తప్పని ఉబలాటంగా చెప్పాలనుంది, ఒకరిని గాయపరచాలనుంది. కానీ అవేమి నాలో జరగవు. ఎందుకంటే నేనే చచ్చిపోయాక అవతల వాడిని నేనేం గాయపరుస్తాను, నేనేమి వాడిని చేయగలను. కాబట్టి అత్యవసరంగా మనం మరి సిలువ వైపు మళ్ళా మనం వెళ్ళాలి. అందరం కూడా చాలా ఎక్కువ నేర్చేసుకున్నాం, అన్ని విషయాలు బాగా తెలిసేసుకొని జ్ఞానం ఉప్పొంగ చేసినట్లుగా ఉప్పొంగిపోతూ ఉన్నాం. కానీ మూల పాఠాలను వదిలేసి వెళ్ళాం. బాప్తిసం గూర్చిన బోధ అంటే మరణ పునరుద్ధానాల గూర్చిన బోధ. మనం చచ్చిపోకపోతే పునరుద్ధానం ఏం చదువుతాం? ముందు చనిపోలేదు అసలు. చనిపోయినట్లుగా బాప్తిసం రోజు చాలామంది నటించారు అంతే. చచ్చిపోయినట్లుగా నటించారు అంతే, చచ్చిపోలేదు. యాక్చువల్గా నేను ఉన్నానుగా, నేను పాత వ్యక్తిని చచ్చిపోలేదు అన్నట్టుగా మళ్ళీ బయటకు వచ్చాను. అదే నేను పాతి పెట్టాను కదరా బాప్తిసం రోజున అంటే, మీరు అనుకున్నారు మాస్టర్ గారు అలాగ మమ్మల్ని పాతి పెట్టేవన్నీ. మేము కూడా అలా పాతి పెట్టబడినట్టుగా 2 రోజులు అలాగా నటించాం. నేను నాటకాలు పాస్టర్ గారు గుర్తుపట్టలేరేమో కానీ యేసయ్యకు బాగా తెలుసు. కాబట్టి చాలామంది సిలువేయబడిన క్రైస్తవులు నేను అనుకున్నది నెరవేరాలి, నేను అనుకున్నది జరగాలి, నేను అనుకున్నది జరగకపోతే ఎంతకైనా తెగించేస్తా, కొట్లాడతా, గొడవ పడతా అనే మనస్సు. ఎందుకది? నాకు సేవలో దేవుడు నేర్పిన పాఠం ఏంటంటే, మనం అనుకున్నది జరగదు ఎప్పుడు. నేను ఎన్నో అనుకుంటాను. ప్రార్థనకు సంఘ బిడ్డలందరూ రావాలనుకుంటాను, రారు. అప్పుడు నేను ఎంత సిలువ వేయబడ్డానో నాకు అనిపిస్తుంది అన్నమాట. ప్రభువా, నేను అనుకున్నాను కానీ జరగలేదు, పర్లేదు, ఏం చేద్దాం, నేనేం పెద్ద ముఖ్యం కాదు, నా మాట వినటం లేదు అంటే నేనేం పెద్ద ముఖ్యం కాదులే ప్రభువా, ఆ మాట ఎందుకు వినలేదు, నాకెందుకు చెప్పలేదు, నన్ను ఎందుకు ప్రాముఖ్యమైన ఈ నేను అన్న దరిద్రం పోయేత తప్ప దేవుడు మనల్ని వాడుకోవడం మొదలు పెట్టాడు. నేను అనే దరిద్రం పోయేంత వరకు దేవుడు కరెక్ట్గా మనల్ని వాడుకోవడం మొదలు పెట్టాడు అన్నాను. ఈ స్టేట్మెంట్ బాగా గుర్తుపెట్టుకోండి. నేను అనే ఆ దరిద్రం మనలో నుండి పోయేంత వరకు దేవుడు మనల్ని వాడుకోవడం మొదలు పెట్టాడు. మోషేని ఎప్పుడు వాడుకోవడం మొదలు పెట్టాడు తెలుసా? దేవుడు నేను కాదయ్యా ఎవరు నేను పంపు అన్నప్పుడు. అదే 40 ఏళ్ల క్రితం ఏమన్నాడు? నా ద్వారా ఈ ప్రజలకి దేవుడు రక్షణ కలగజేస్తాడని వారు తెలుసుకోవాలనుకున్నాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు నా ద్వారా దేవుడు ఈ ప్రజలకు అన్నే అంబరే అనేవారు మోషేని ఎదిరించినప్పుడు పారిపోయాడు. చూడండి, ఆ సందర్భంలో ఒక అన్యాయం పొందిన ఇశ్రాయేలును కాపాడడానికి ఐగుప్తీని కొట్టి చంపేశాడు. నా ద్వారా ఈ ప్రజలకు దేవుడు రక్షణ ఇస్తాడని నా ద్వారా అనుకున్నప్పుడు నువ్వు పక్కన అన్నాడు దేవుడు. 40 ఏండ్లు గొర్రెలు కాచుకుంటూ తమ మామైన ఇత్రో మందరు మేపుకుంటూ తిరిగాడు. ఇక నేను కాదులే, దేవుడు ఎవరినో వాడుకుంటాడు, నేనేం చేయగలను. ఆ డిప్రెషన్లో, ఆ ఒత్తిడిలో తనకు నోటి మాంద్యం కూడా వచ్చేసింది. విద్య ఎక్కడికి పోయిందో, జ్ఞానం ఎక్కడ. ఐగుప్తులు సకల విద్యల్లో ప్రవీణుడు, మాట్లాడడమే మర్చిపోయాడు. నత్తిగా మాట్లాడుతున్నాడు. అతిమరుపు, నత్తి వచ్చేసింది.
నువ్వు పంపదలిచిన వాళ్ళనే పంపు ప్రభువా, నేను కాదులే, నా వలన ఏమవుతుంది, నేను నోటి మాంద్యం కలిగి, నేను కాదని ఎప్పుడైతే అనుకున్నాడో నాకు ఇప్పుడు నువ్వే కావాలి. చాలామంది దేవుడు వాడుకుంటున్నారు అనుకుంటున్నారు. ఈగో చావకున్న వాళ్ళని దేవుడు వాడుకోవటం లేదు, వీళ్ళు దేవుని వాడుకుంటున్నారు. అహం చావనని దేవుడు వాడుకోవటం లేదు, దేవుణ్ణి వీళ్ళు వాడుకుంటున్నారు. అహం అనే మృగాన్ని కొంతైనా విసర్జించిన వాడు, దాన్ని చంపడానికి ప్రయత్నం చేసిన వాడిని దేవుడు వాడుకుంటాడు. దేవుడు నేను వాడుకోవాలంటే నువ్వు ముందు ఖాళీ అయిపోవాలి. నేను అనే వ్యక్తి పక్కకి వెళ్ళిపోయినప్పుడు నీ ప్రయారిటీస్, నీ ప్రాముఖ్యతలు, నీ ఘనతలు, నీ సొంత ఇష్టాలు నెరవేర్చుకోవాలనుకున్నంత వరకు నువ్వు దేవుని వాడుకుంటావేమో తప్ప దేవుడు నిన్ను వాడుకో. సమాజంలో దేవుని వాడుకున్న వాళ్ళు ఎక్కువ మంది, దేవుని చేత వాడబడే వాళ్ళు చాలా అరుదు.